హాయ్ ఫ్రెండ్స్, నేను మీ టెక్నికల్ మదన్. ఈరోజు నేను మీకు ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా పథకం గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఇది ఒక ఎల్ఐసి పాలసీ లెక్క ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మన బ్యాంక్ అకౌంట్ తోటి ఈ పాలసీ అనేది మనం నమోదు చేసుకోవాలి. ఈ పాలసీ మనం తీసుకోవాలి అంటే మన బ్యాంక్ మేనేజర్ దగ్గరికి మనం వెళ్ళి మనం చెప్పాలి, నేను ఇది ప్రధానమంత్రి జీవన బీమా పథకం పాలసీ తీసుకుందామని అనుకుంటున్నాను అంటే వారు మనకు ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ కూడా ఈ విధంగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ పాలసీదారుని పేరు, పాలసీ నంబర్, అంటే ఆ ప్రధానమంత్రి జీవనకి ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ అనేది ఇక్కడ రాయాలి. ఇక్కడ ఎంత కట్టాలి అంటే కేవలం సంవత్సరానికి 330 రూపాయలు మాత్రమే. 1 ఇయర్కి 330 రూపాయలు. ఒకవేళ ఎవరైనా పాలసీదారుడు ఎక్స్పైర్ అయితే ఆ నామినీస్కి అనేది 2 లక్షల రూపాయలు ఆ ఎక్స్గ్రేషియా అనేది వస్తుంది. ఆ 2 లక్షల రూపాయలు అనేది వస్తుంది. ఇది ఒక పాలసీ టైప్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి చేసుకుందాం అనుకుంటే చేసుకోండి. కేవలం 330 రూపాయలు మాత్రమే. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కల్పిస్తున్న ఒక మంచి అవకాశం, ప్రధానమంత్రి జీవన బీమా పథకం. దీనిది మాస్టర్ కాపీ వచ్చేసి ఇది బ్యాంక్ పేరు మీద ఉంటుంది. మనం ఏ బ్యాంక్ వాళ్ళైనా చేసుకోవచ్చు. ఆంధ్ర బ్యాంక్ అయినా సరే, ఎస్బీహెచ్ అయినా సరే, ఎస్బీఐ అయినా కానీ, ప్రైవేట్ అయినా సరే, గవర్నమెంట్ అయినా సరే, అందులో మన ఖాతా ఉండాలి. ఆ ఖాతా ఉంటే మనం ఆ మేనేజర్ని సంప్రదించినప్పుడు మనకి ఈ ఫామ్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారు. ఈ విధంగా ఉంటుంది ఫామ్. ఇక్కడ మన ఫోన్ నంబర్, మన నామినీస్ డీటెయిల్స్, మన ఇంటి నంబరు అంతా రాసి వారికి ఇచ్చేస్తే మనం ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేస్తే అయిపోయి ఆ పాలసీ అనేది వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళే నెలకు 330 రూపాయలు వాళ్ళే కట్ చేసుకుంటారు. ప్రతి సంవత్సరం మనం చెప్పవలసిన అవసరం లేదు. మనం ఒక్కసారి వాళ్ళకి ఇది కట్టండి అని మనం ఒక్కసారి చెప్తే అయిపోయి వాళ్ళే సంవత్సరానికి 330 రూపాయలు ఆ ప్రధానమంత్రి జీవన బీమా పథకానికి ఆటోమేటిక్గా మన బ్యాంకు నుంచి డెబిట్ అయిపోతుంది. అమౌంట్ అనేది డెబిట్ అయిపోతుంది. ఇది మాస్టర్ కాపీ వచ్చేసి బ్యాంకు వారి దగ్గరనే ఉంటుంది. మనకు మళ్ళా ఈ ప్రధానమంత్రి జీవన బీమా పథకంలో మనకు ఈ పాలసీ తీసుకున్నట్టు ఆధారం ఏంది అంటే, ఇప్పుడు వాళ్ళు 330 రూపాయలు డెబిట్ అయినట్టు మనకు మెసేజ్ వస్తుంది కదా, అప్పుడు మనం బ్యాంక్కి వెళ్ళి మన పాస్బుక్ ప్రింట్ తీయించుకోవాలి. ఆ ప్రింట్లో ప్రధానమంత్రి జీవన బీమా పథకం కింద డబ్బులు కట్టైనట్టు అది మనకు ఒక ప్రూఫ్ అన్నమాట. ఈ విధంగా మనం ఈ పాలసీని మనం చూసుకోవచ్చు. దీని అర్హతలు కూడా చాలా ఉన్నాయి. ఇది ప్రవేశ తేదీ అంటే కొత్త సంవత్సరం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే స్టార్టింగ్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మంత్ అనేది 31st. ఇది దీని వయసు అర్హత వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఈ పాలసీని నమోదు చేసుకోవచ్చు. ఎవరైనా కట్టాలని ఇంట్రెస్ట్ ఉంటే వారి బ్యాంక్ అధికారికి సంప్రదిస్తే వాళ్ళు ఏం కావాలనో చెప్తారు. కాకపోతే మన అకౌంట్లో ఖచ్చితంగా అమౌంట్ అనేది మెయింటైన్ చేయాలి. 330 రూపాయలు ఆ తేదీ లోపల ఉండేటట్టు మనం చూసుకోవాలి. లేకపోతే మన పాలసీ అనేది జర డిస్టర్బ్ అవుతుంది. అందు గురించే మనం ఖచ్చితంగా ఆ అమౌంట్ అనేది మెయింటైన్ చేయాలి. ఇది ఒక ఎల్ఐసి పాలసీ లెక్క చాలా మంచిగా ఉంటుంది. కేవలం 330 రూపాయలు మాత్రమే కట్ చేసుకొని ఒకవేళ ఎవరైనా ఎక్స్పైర్ అయిపోతే 2 lakhs రూపీస్ మనకు ఎక్స్గ్రేషియా అనేది వస్తుంది.
ఎవరైనా కట్టాలని ఇంట్రెస్ట్ ఉంటే పోయి కట్టుకోవచ్చు. అదేవిధంగా ఇది నా ఛానల్ టెక్నికల్ మదన్. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఈ రెడ్ కలర్ బటన్ కనిపిస్తుందా, ఇక్కడ ప్రెస్ చేయడం ద్వారా నేను సబ్స్క్రైబ్ అయిపోతాను. నేను ఏదైనా కొత్త వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీ మెయిల్కి ఒక చిన్న మెసేజ్ వస్తుంది. అప్పుడు నా లేటెస్ట్ వీడియోస్ అనేది మీరు చూడొచ్చు. అందుగురించి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.